హాయ్ అండి. ఈ పూట అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దాంట్లో చూడండి, పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇదిగోండి బాదం పప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయ ఇవి వేసుకొని ఇలా వేపుకోవాలండి. 2 గుడ్లు తీసుకున్నానండి రైస్లోకి. అల్లం, చిన్నుల్లిపాయ చూడండి, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనమాట. రోట్లోకి దీంట్లోకి అనమాట, మసాలాలోకి. చూడండి ఫ్రెండ్స్, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనమాట. రోల్ చిన్నది ఉంటే దాంట్లో దంచుకుంటున్నాను అనమాట. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కొంచెం చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఒక యాలుక్కాయ బాగా కొట్టేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఇలా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, అచ్చంగా నెయ్యి కాకపోయినా కొంచెం నెయ్యి, నూనె, మనం ఏ నూనె వాడుకుంటే ఆ నూనె. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనమాట. నేను కొంచెమే కాబట్టి రైస్, నేను అందుకని కొంచెమే దంచుకున్నానండి. చిన్న రోట్లో దంచుకున్నా. కొంచెం ఎక్కువైనా దంచుకోవచ్చండి. ఈ రోజు బాగానే ఉంటుంది. అల్లం స్మెల్ మామూలుగా రావట్లేదండి. అల్లం చిన్నుల్లిపాయ అప్పటికప్పుడు దంచేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మనం దంచుకొని పక్కన పెట్టుకునే, ముందుగానే మసాలా చేసుకొని పక్కన పెట్టుకునే కన్నా అప్పటికప్పుడు కనుక దంచేసుకుంటే మసాలా సూపర్ స్మెల్ అండి. మంచి స్మెల్ వస్తుంది. నాకైతే ఏమీ అనిపిస్తున్నాయండి. జీడిపప్పు, మసాలా, బాదం పప్పు, ఉల్లిపాయ అంతా ఏమీ అనిపిస్తుంది. గుడ్డు కొట్టేసుకోవాలండి, కోడిగుడ్డు. నాకు సెల్లు వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకని నేను పక్కన పెట్టి ప్రాసెస్ అయిన తర్వాత మీకు వీడియో వస్తుంది అన్నమాట. అందుకని గుడ్డు కొట్టేసిన తర్వాత వీడియో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఎగ్గు 2 గుడ్లు కొట్టేశాను అనమాట. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదండి. ఎంత అసలు సూపర్ అన్నమాట స్మెల్. అసలు మంచి స్మెల్ అన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్. మొన్న మా బాబు వాళ్ళతో కలిసి బయటకి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే అసలు వాళ్ళు తెచ్చిచ్చారండి. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలానే బాదం పప్పు, జీడిపప్పు, అన్నీ వెరైటీగా ఇంకా ఏయో చాలా తెచ్చి చాలా వేసారు వాటిలో, పచ్చి కూరగాయలు అవన్నీ. అసలు తింటుంటే అసలు ఎంత బాగుందోనండి. అసలు జీడిపప్పే అసలు మొత్తం, ఎగ్గు, చికెను మొత్తం. దాంట్లోకి ఒక పెరుగు చట్నీ ఇచ్చాడు, ఏదో రసం ఇచ్చాడు, ఆనియన్స్ ఇచ్చాడు, ఒక నిమ్మకాయ తప్పిచ్చాడు. అసలు ఎంత టేస్టీగా ఉందండి. అసలు మామూలుగా లేదు. అసలు బాస్మతి రైస్తో చేశాడనమాట. అసలు చాలా అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే మామూలు రైసేనండి, ఉన్నాయి కానీ బాస్మతి రైస్. చూడండి, ఇది ఉప్పు, పసుపు,
కారం కొంచెం వేసుకుంటానండి. కారం ఎవరిష్టం వాళ్ళది, కాదు కొంచెం కారంగా ఉండిద్దని రైస్ నేనైతే కారం కూడా వేసుకున్నానండి. నాకు ఇష్టం, అందుకని నేను వేసుకున్నాను. దించే ముందు చికెన్లో వేసుకునే చికెన్ కారం ఉంటే వేసుకోవచ్చండి. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. చూడండి వేగింది. దీంట్లోకి అయితే ఇదిగోండి రైస్, వైట్ రైస్ అన్నమాట తీసుకుంటాం. దీంట్లో వేసి మిక్సింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో అని మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. కామెంట్ వల్ల ఇంకొంచెం నేను బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడండి ఎంత ఎమ్మిగా చూస్తుంటేనే అసలు చూడండి ఎంత బాగున్నాయి. అసలు బాదం పప్పు జీడిపప్పు అయితే అసలు మొన్న బయట తిన్నదైతే అసలు అంతా ఇంకా అదేనండి. అసలు నోటికి తగులుతుంటే ఇదిగోండి చికెన్ మసాలా వేస్తున్నాను అన్నమాట. కొంచెం ఎక్కువ కాదులేండి, కొంచెం ఫ్లేవర్ కోసం. అదే చూడండి ఇలా ఇంకా కలిపేసేసుకొని కొంచెం సేపు. స్మెల్ అయితే మామూలుగా లేదండి. సరే అండి, ఉంటా అండి, బాయ్ అండి. నా వీడియోని మటుకు లైక్ చేయటం మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి నా వీడియోస్ని కూడా. ఓకే అండి, బాయ్ అండి, ఉంటా అండి.